వరంగల్ జిల్లా కాజీపేటలోని శ్వేతార్క మూల గణపతి దివ్యక్షేత్రంలో 2024 గణపతి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు ఉత్సవాల్లో భాగంగా సహస్రవర్తన అభిషేకాన్ని నిర్వహించారు. సహస్రవర్తన అభిషేకం ఎంతో విశిష్టమైనది. ఈ అభిషేకాన్ని సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయకుడికి అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సహస్రవర్తన అభిషేకం వీక్షించిన వారికి సర్వ దోషాలు తొలగిపోతాయి, సర్వ సౌఖ్యాలు మీ సొంతమవుతాయని ఆలయ అర్చకులు తెలిపారు. ఎలాంటి దృష్టి దోషాలున్నా తొలగిపోతాయని, బుధవారం వేళ వచ్చే బుధ దోషాలు, నవగ్రహ దోషాలు అన్నీ పరిహారమవుతాయని, ఈ వినాయక చవితి ఎంతో విశిష్టమైనదని, ఈ వినాయక చవితిని ఖచ్చితంగా జరుపుకొని ఆ స్వామి అనుగ్రహాన్ని పొందాలని ఆలయ పండితులు తెలియజేస్తున్నారు. వరంగల్ జిల్లా కాజీపేటలోని శ్వేతార్క మూల గణపతి ఎంతో దివ్య క్షేత్రమని, ఈ క్షేత్రంలో పూజించిన వారికి సర్వ సౌఖ్యాలు కలుగుతాయని, ఇది మూల గణపతి క్షేత్రం అని తెలియజేశారు. మీరు ఈ వేడుకను చూసి ఆ స్వామి అనుగ్రహాన్ని పొందండి. మీకు సర్వదోషాలు తొలగి ఆ స్వామి అనుగ్రహం మీ సొంతం అవుతుంది. లక్ష్మి रक्षगणाधिपा आत्मप्रदक्षिण नमस्कारान् समर्पयामि।
ప్రత్యేకమైనటువంటి అభిషేక కార్యక్రమాన్ని చేసుకుంటాం. అథర్వ శీర్షంలో చెప్పబడేటువంటి ఒక్క వాక్యం తీసుకున్న కొన్ని సంవత్సరాలు దాని తాత్పర్యం మాట్లాడుకోవచ్చు. అటువంటిది ఆ భగవంతుని యొక్క రూపకల్పన. తూర్పుకు తానే ఉన్నాడు, దక్షిణ దిశ తాను, పడమర తాను, ఏదైతే వాక్కు పలుకుతున్నదో ఆ రూపము తాను. త్వం బ్రహ్మాత్వం విష్ణుస్త్వం రుద్రస్త్వం ఇంద్రస్త్వం అని చెప్పేసి నువ్వే బ్రహ్మగా, నువ్వే విష్ణువుగా, అంటే పరమాత్మ ఇన్ని రూపాలుగా విరాజిల్లుతున్నాడు. కాలత్రయాతీతః, కాలత్రయములు కూడా తానే. సృష్టి స్థితి లయకాలం, అవునా? సృష్టి చేసేటువంటి వాడు, స్థితి చేసేటువంటి, రక్షణ చేసేటువంటి వాడు, లయం చేసుకునేటువంటి వాడు వాడు. మూలాధారే స్థితోసి నిత్యం, ఏదైతే మూలం ఈ ప్రపంచానికి సృష్టికి మూలం ఉన్నదో అది ఎవడు అంటే ఆ గణపతి. త్వం మూలాధార స్థితోసి నిత్యం త్వం శక్తిత్రయాత్మకః, శక్తిత్రయములు నువ్వే. ఇట్లా ఆయనను వర్ణన చేస్తూ ఆ భగవంతుడు ఎన్నో రూపాలుగా ఉన్నాడు. గణపతి సహస్రనామాల్లో చెప్తారు. జ్యోతిష్యము తాను, జ్యోతిష్యంలో తిథివార నక్షత్రాలు తాను, అంగన్యాసకరణాలు తానే, శాస్త్రములు తానే, వేదం ఎలా అయితే విరాజిల్లుతున్నదో ఆ భగవత్ స్వరూపం కూడా తానే అట్లా ఉంటాడు అని చెప్పేసి, ఏదైతే మంత్రం వినిపిస్తుందో శబ్ద స్వరూపం తాను. ఇట్లా అంతగా ఉన్నటువంటి పరమాత్మను అభిషేకం చేయాలంటే కుదురుతుందా? కుదరదు కదా. కాబట్టి తనను ఒక దగ్గర ప్రతిబింబంగా పెట్టుకొని ఆ రూపాన్నంతా కూడా ధ్యానం చేస్తూ సమస్త సృష్టి అందు కూడా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మను మన లోపల దర్శనం చేస్తాం కదా. ముందు ఏమనిపిస్తుంది? ఒక బొమ్మ లోపల కనిపిస్తుంది. ఆ చూస్తున్నటువంటి ప్రత్యక్షమే గణపతి. అంటే ఎట్లా ఉంటాడు అంటే ఏం చెప్తారు మీరందరూ కూడా? తొండ ఉంటుంది, 4 చేతులు ఉంటాయి, ఆయనకు లడ్డు ఒక చేతిలో ఉంటుంది, ప్రీతి కదా భద్రమండి, కాబట్టి లడ్డు ఒక చేతిలో ఉంటుంది, ఒక చేతి అభయహస్తం ఉంటుంది అని చెప్తారు కదా. అట్లాగే ఆ గణపతి రూపాన్ని ఇక్కడ పెట్టుకొని సగుణ ఉపాసన చేయడమే ఈ యొక్క ఉపాసన విధానం. ఒక్కసారి మరి గణపతి అథర్వ శీర్షం చదివితే ఏమొస్తుంది అంటే చెప్తారు. కామమధీతే అంతమనేన సాధయేతు. ఏవేవైతే ఈ యొక్క పూజలు మీరందరూ కూడా చూస్తున్నారు కదా, మనం మానవులం కదా, మరి ఏదైనా లాభం లేకుండా ఏ పని చేయము, అవునా? లాభం లేకుండా వానికి తెలియని వాడు కూడా లాభం చేయకుండా ఏ పని చేయము. అటువంటిది మనం మానవులం కాబట్టి అందులో చెప్తారు ఏమని? యజ్ఞం కామమధీతే. ఏదేదైతే సంకల్పం చేస్తున్నారో, ఏవేవైతే మీరు కోరికలు కోరుకున్నారో అవన్నీ కూడా ఈ యొక్క అభిషేకం చూడడం ద్వారా అంతమనేన సాధనే అన్నీ కూడా సాధింపజేస్తాడట భగవంతుడు. కాబట్టి మంచిగా ధర్మ మార్గంలో నడిచేటువంటి బుద్ధిని ఆ భగవంతుడు మనకి ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటే చాలు, మనల్ని ఆ భగవంతుడు ఎత్తుకుంటాడు అని చెప్తూ అందరికి కూడా ఒకసారి భగవంతుని చూస్తూ అందరూ కూడా ఈ యొక్క ఆశీర్వచనాన్ని వింటూ ఉండండి. ఓం శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. గజానన భగవానికి స్వయంభూ శ్వేతారక మూలగణాధిప భగవానికి జయ.